సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ సప్తమ స్థానంలో మీ యొక్క సింహం నుంచి సప్తమ స్థానంలో రాహువు కుజుడు వక్రించిన బుధుడు ఉన్నాడు. అష్టమ శని నడుస్తుంది. అయితే ఆ అష్టమ శని దగ్గరికి శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. ఇది ఒక మంచి ఫలితం చెప్పాలంటే. అలాగే రవి కూడా 15వ తేదీ నుంచి చేరుతున్నది. అష్టమంలో ఉండే శని కంబస్ట్ అవుతున్నాడు. ఇక 12లో చంద్రుడు, 11వ స్థానంలో గురువు ఉన్నాడు. మీకు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతా ఆరాధన మీరు చేసుకుంటే బాగుంటుంది, మరియు మీరు పర్టికులర్గా ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే మీకు సింహం వారికి రాశిలో కేతు ఉన్నందుకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కొంత వైరాగ్యము వస్తుంటుంది, ఏంటి పనులన్నీ ఆటంకాలు కలుగుతున్నాయి అనేటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉదయం నిద్ర లేచిన వెంటనే నిద్ర లేస్తూ చక్కగా పద్మాసనం వేసుకొని ఒక్క 10 నిమిషాలు గణపతిని ధ్యానించండి. ఖచ్చితంగా గణపతి ధ్యానం వల్ల మీకు ఆ రోజు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకుంటాడు. ఇది ప్రాక్టీస్ చేయండి. కేతు దాదాపుగా మీకు ఇంకొక 8 నెలలు ఉంటాడు రాశిలో, నవంబర్ వరకు ఉంటాడు. కాబట్టి నవంబర్ వరకు ఇది పాటించండి. అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పు లభించడం అనేటువంటిది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఈ అష్టమ స్థానంలో 3-10 అధిపతి అష్టమ స్థానంలో శనితో పాటు ఉంటున్నాడు. కాబట్టి ఉద్యోగ విషయాల్లో స్త్రీ మూలకంగా మీకు ఉద్యోగం మార్పు చూపిస్తుంది. కాకపోతే ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు బెనిఫిట్స్ జరగడం అనేది చూపిస్తుంది. కాకపోతే మీకు అష్టమ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే రవి 15వ తేదీ మీనంలోకి మారుతున్నాడో కొంత అష్టమ శని ప్రభావం తగ్గిపోతుంటుంది. బికాజ్ ఆఫ్ శనికి రవికి క్లోజ్ కంజంక్షన్ ఏర్పడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకం చేస్తూ ఉండండి. విదేశాల్లో ఉండేవారితో కొంతవరకు మీకు స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి లేదా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం లేదా పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కూడా కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళాలి లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఈ నెల 1-2 తేదీలు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. లాభంలో గురువు మంచివాడే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ గురువు యొక్క స్వరూపం మారిందని మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ కొంతవరకు ఎప్పుడైతే ఈ రవి ఎంటర్ అవుతున్నాడో ఇక్కడ ఈ వ్యాపారస్తులు ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి సింహం వారు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతికి సంబంధించిన ధ్యానం చేయండి. కాస్త వివాహంలో మరీ ఎక్కువ స్ట్రెస్ ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి ఈ మార్చి మాస ఫలితాలతో పాటు మనకేంటంటే ఈ ఫిబ్రవరి 13 నుంచే ఒక 40 రోజుల పాటు 17 నుంచి 40 రోజుల పాటు ప్రక్రియ చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఇది మార్చ్ ఎండింగ్ వరకు మీరు ఈ పరిహారం చేసుకోవాలి. దీనివల్ల ఏమిటి కలుగుతాయి ఏమిటి అనేది చెప్తాను నేను మీకు. మొట్టమొదటిగా మనం ఇంకొక విషయం ఏంటంటే 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో గణపతి లలిత హోమము, నవగ్రహ హోమము, చండీ హోమాలు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునేవారు పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్. అయితే ఈ 40 రోజులు చేసేటువంటి ప్రక్రియ గురించి నేను మీకు వివరిస్తాను. ఏమిటది అంటే ఈ 40 రోజుల పాటు అంటే పంచగ్రహ కూటమి ఎప్పుడైతే 17వ తేదీ ఏర్పడుతుందో అక్కడి నుంచి ఒక 40 days ఆఫ్ టైము పర్టికులర్గా మీరు ఒక దీక్షలాగా తీసుకొని కనుక చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే క్లియర్ అయిపోతాయి చెప్పాలంటే. మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా చూడండి, నేను రాజకీయంగా బాగా కలిసి రావాలి, చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నప్పుడు రవిగ్రహం ముందు నిత్యము ఆదిత్య హృదయం చేస్తూ అర్ఘ్యం వదలండి. ఇది రెగ్యులర్గా మీకు కనుక అలవాటైతే లైఫ్లో చాలా మంచి ఆరోగ్యము, మంచి కీర్తి కూడా లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నాకు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మానసికంగా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంది, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను మానసిక స్ట్రెస్ వల్ల అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే
పర్టికులర్గా మీరు బియ్యము వీలున్నప్పుడు అలా దానం ఇవ్వడం, లేనట్లయితే 40 రోజుల పాటు మెడిటేషన్ చేస్తూ, ఏది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 41 డేస్, 41 డేస్ చేయండి. మళ్ళీ ఎందుకు చేస్తూ మీరు శివాలయంలో, ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయంలో ఒక 1/2 లీటర్ పాలు అభిషేకానికి ఇస్తూ, ఒక రోజుకి ఒక్క మనిషికి సరిపోయేంత భోజనం పెట్టుకొని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి కొంతమంది అనాథలు ఉంటారు, అన్నం కోసం అలమటిస్తుంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఇది చంద్ర సంబంధించిన దోషాలను తీసేస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది, మెంటల్లీ డిప్రెస్ ఉండేటువంటివి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య రోజు నుంచి ఇది ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అవుతాయి. అయితే ఈ అమావాస్య నాడు మీరు ఏం చేస్తారంటే 17వ తేదీ ఫిబ్రవరి, అంటే మనకు ముందే పడిపోతాయి వీడియోలు, మార్చి ఫలితాలు ముందే పడతాయి కాబట్టి ముందే చెప్తున్నాను. అమావాస్య నాడు ఏంటంటే మీరు స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి, మాటికి ఏదో గొడవ అవుతూ ఉంటుంది. అలాంటి వారు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఈ 40 డేస్, 17వ తేదీ నుంచి 40 డేస్ చేయండి, 41 డేస్. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ స్కందుని చేస్తూ గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, కుంకుమ ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కైంకర్యం కోసం వాడుకోవడానికి అన్నట్టుగా ఇవ్వండి, కుంకుమని గుర్తుపెట్టుకోండి. ఇంకా అదేవిధంగా కొంతమందికి వ్యాపారంలో ఇబ్బంది రావడము, లేకపోతే రిలేషన్స్లో ఇబ్బంది రావడము, అదేవిధంగా కొంతమంది పిల్లలకైతే చదువులో ఏదో డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, గోవులకి 40 డేస్ కూడా గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు 40 డేస్ రెగ్యులర్గా వినండి. మీకు చదవడం వస్తే చదవండి, బట్ వినండి. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ 40 డేస్ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. రవిగ్రహానికి సంబంధించిన ఫస్ట్ చెప్పిందేమో రవిగ్రహం దగ్గర, రెండవది చెప్పిందేమో మానసిక సమస్యలు ఉన్నప్పుడు చంద్రగ్రహం దగ్గర 40 డేస్ దీపారాధన, ఈ గొడవలు జరుగుతుండేటువంటి 40 డేస్ కుజగ్రహం దగ్గర దీపారాధన, ఇప్పుడు ఇది బుధగ్రహం దగ్గర దీపారాధన. ఇక కొంతమందికి సరైనటువంటి గైడింగ్ దొరకటం లేదు, సరైన గురువు దొరకట్లేదు, లేకపోతే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 40 డేస్ కూడా మీరు ఏం చేస్తారంటే, గురుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చేయండి, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త కూడా చేసుకోవచ్చు. ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఆ ఇబ్బంది అనేటువంటి తొలగుతుంది, సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలాగే కాస్త మీరు ఏం చేస్తారంటే 40 డేస్ వీధి కుక్కలు ఉంటాయి, వాటికి ఏదైనా తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి. గంధము కానీ పసుపు కానీ శివాలయంలో శివుని కైంకర్యం కోసం అన్నట్టు ఇవ్వండి, లేదా అమ్మవారి ఆలయంలోనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు. వివాహం అవ్వనప్పుడు ఈ 17వ తేదీ నుంచి 40 డేస్ ప్రక్రియ ఏదైతే ఉందో పర్టికులర్గా మీరు వివాహం విషయంలో ఫిబ్రవరి 17th నుంచి అండి, ఎందుకంటే మనం మార్చి ఫలితాల్లో చెప్తున్నాను ఈ ఎండింగ్లో ఈ విషయం. ఫిబ్రవరి 17 నుంచి 41 డేస్ మీరు ఏం చేస్తారంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ, మీరు ఎక్కడైనా ఆలయంలో మనకి జరుగుతూ ఉంటాయి కళ్యాణం, శివుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, ఏదైనా ఆ కళ్యాణానికి పార్టిసిపేట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఈ శుక్ర సంబంధించిన దోషం పోవడం తీపి చపాతీలు అంటారు, ఆ తీపి చపాతీలని గోవులకు తినిపించండి. ఇక అందరికీ భయపడేటువంటిది కర్మకారకుడైన శని, కానీ భయపడాల్సిన పని లేదు. ఆయన పని ఏంటంటే కర్మనిస్తూ ఉంటాడు అంతే. అయితే ఎవరికైనా ఏళ్ళనాటి శని నడుస్తుంది, లేకపోతే శని మహాదశ నడుస్తుంది, సాటర్న్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్య బాధలు, ముఖ్యంగా అనారోగ్య బాధలు ఉండేటువంటి వారి 40 రోజులు గోవుకి బెల్లం తినిపించి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం మీకు కొంతవరకు వెసులుబాటు కలిగిస్తుంది. మరియు దీంతో పాటు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. ఇక రాహుకేతు దోషాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇది నేను చెప్పేది ఏదైనా సరే మీరు ఖచ్చితంగా రోజు ఆ గ్రహం దగ్గర, శనికి సంబంధించింది అయితే శని గ్రహం దగ్గర, శుక్రకి సంబంధించిన శుక్ర గ్రహం దగ్గర, గురువు అయితే గురు గ్రహం దగ్గర దీపారాధన చేయాలి 40 డేస్. రాహుకేతువులు అయితే, రాహు అంటే మాయ, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం ఉండేటువంటి వారు దుర్గాష్టోత్తరం చదువుకోవాలి. కేతువు అయితే ప్రతిదీ ఆటంకం జరుగుతుంది అన్నప్పుడు కేతు ప్రభావం ఉందని, అప్పుడు గణపతి యొక్క స్తోత్రం రోజు చేసుకుని ఓం గం గణాధిపతి నమః అనుకోండి.
మరి స్త్రీలు 40 రోజులు కంటిన్యూ చేయలేరు కదా, అప్పుడు ఎలాగా అంటే 25 రోజులు అలా చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మిగిలింది 5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు. ఇది ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరైనా ఆ కామాఖ్యలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి మీ గోత్రము మీ పేరు పంపించినట్లయితే వివరాలు పంపించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.